It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 219 మార్నింగ్ 4:00 లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. మెడిటేషన్ అయిపోయిన తర్వాత 'థింక్ అండ్ గ్రో రిచ్' బై నెపోలియన్ హిల్ అబౌట్ డెసిషన్ మేకింగ్ గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. చాలా టైం పట్టింది చదవడానికి. చూడండి ఎండ కూడా వచ్చేసింది బయట. సో ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తాను. చెప్పాను కదా ఫస్ట్ వరకు ఇంకో 2 డేస్. సో ఇంట్లోనే ప్రాక్టీస్ చేసిన ఫస్ట్ కిక్ లెఫ్ట్ లెగ్తో 100 కిక్స్, రైట్ లెగ్తో 100 కిక్స్ అనమాట. సో తర్వాత సమ్ కాంబినేషన్స్ కూడా ప్రాక్టీస్ చేసిన. అయిపోయిన తర్వాత మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి జిమ్కి వెళ్ళిపోయినా ఫ్రెండ్స్. సో జిమ్లో స్టార్టింగ్ విత్ సమ్ వార్మప్ అయిపోయిన తర్వాత డిప్స్ కొట్టిన, బార్ డిప్స్. తర్వాత అగైన్ షోల్డర్ వార్మప్. తర్వాత అర్నాల్డ్ ప్రెస్ అంటాం మనం దీన్ని. అర్నాల్డ్ ప్రెస్ అయిపోయిన తర్వాత షోల్డర్ ప్రెస్. దాని తర్వాత సైడ్ లాటరల్. దాని తర్వాత ఫేస్ పుల్స్ అయిపోయిన తర్వాత అప్రైట్ రోస్. లాస్ట్లో స్ట్రగ్స్ కొట్టేసి వర్కౌట్ ఫినిష్ చేసుకున్నా. తర్వాత జిమ్లో సమ్ షాడో బాక్సింగ్ కూడా ప్రాక్టీస్ చేసిన. ఎందుకో చేయాలనిపించింది షాడో బాక్సింగ్, చేసేసాను ఇంకా. సో దట్స్ ఆల్ గైస్. ఈరోజు మన జిమ్ ఫినిష్ అయిపోయింది. దీంతో పాటు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసిన. చూడకపోతే వెళ్ళండి. డే 218. తర్వాత అంకుల్ దగ్గరికి వెళ్ళాను. అంకుల్ చూడండి, హీ ఈస్ డిజేబుల్డ్ బట్ వెరీ మచ్ టాలెంటెడ్. మనకు కూడా అన్నీ ఉన్నాయి బట్ మనం ఏం చేయం. నైట్ ఫ్రెండ్స్ అట్లా బయటికి వెళ్ళిన చిన్న పని మీద. దట్స్ ఆల్ గైస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీబడి. వాచ్ ద ఫుల్ వీడియో. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్ కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈ రోజు మన డే 219 ఆఫ్ 369. ఈ రోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్. ఈ బుక్ లో లెసన్ నెంబర్ 8 డిస్కస్ చేస్తున్నాం అనమాట. లెసన్ నెంబర్ 8 ఏంటంటే అబౌట్ డెసిషన్. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలా చాలా ఫ్యాంటాస్టిక్ టాపిక్. నాకైతే చాలా నచ్చింది. నేను చాలా విషయాలు నేర్చుకున్నా ఫ్రెండ్స్. చెప్తున్నా కదా, ఈ వీడియో కేర్ఫుల్ గా లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్ గా this will make a big impact in your life. This will make a big impact in your life. This is very this is going to be a best video, one of my best video. So try to understand friends. This video is very important for you guys and for me as well. నేను చాలా విషయాలు నేర్చుకున్నా కాబట్టి మీకు కూడా చాలా విషయాలు చెప్పడానికి రెడీగా ఉన్నా. ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్, ఐఎమ్ వెరీ అలర్ట్. రైట్, మీరు కూడా ఏం చేయాలంటే కొంచెం అటెన్షన్ పే చేసి ఈ వీడియోని చాలా కేర్ఫుల్ గా చూడండి. This will blow everyone's mind. This is the most important skill everyone must master. ఒక ఇంపార్టెంట్ స్కిల్ గురించి మనం మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ స్కిల్? డెసిషన్ మేకింగ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ వన్ మస్ట్ హ్యావ్. ప్రతి ఒక్కరు గమనించండి. అందరికి గోల్స్ ఉంటాయి, అందరికి డిజైర్స్ ఉంటాయి, అందరు ఇమాజినేషన్ చేస్తారు, అందరు ప్లానింగ్ చేస్తారు. బట్ కొందరే ఆ తీసుకున్న ప్లానింగ్ ని, వాళ్ళకున్న డిజైర్స్ ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో పెడతారు. కూర్చొని పెన్ పేపర్ పట్టుకొని ప్లానింగ్ ఏమంటే ఎవడన్నా ఇస్తాడు. కూర్చొని కలలు కంటారా అంటే ఎవరైనా కంటారు. బట్ లెగిసి పని చేయాలంటే అది చాలా తక్కువ మంది మాత్రం చేస్తారు. ఎవ్రీవన్ కెన్ డూ ప్లాన్స్ బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ డూ ప్లాన్ ఆఫ్ యాక్షన్. దట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్ నథింగ్ బట్ యువర్ డెసిషన్. నీ డెసిషన్ మీదనే నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిసైడ్ అవుతుందని ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ చెప్తారు అనమాట. కాబట్టి ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్. ఎవ్రీవన్ డిసైడ్స్ అబౌట్ దర్ గోల్. ఎవ్రీవన్ డిసైడ్స్ టు మేక్ అ ప్లాన్ బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ డిసైడ్స్ టు మేక్ దట్ ప్లాన్ ఇంటూ యాక్షన్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దర్ లైఫ్. ఈ బుక్ లో మనకి నెపోలియన్ హిల్
ఒక 25,000 మంది మగవాళ్ళని, ఆడవాళ్ళని స్టడీ చేసి వాళ్ళలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? కొందరు సక్సెస్ అవ్వడానికి తేడా ఏంటి? కొందరు ఫెయిల్ అవ్వడానికి తేడా ఏంటి? రైట్? వాళ్ళు సక్సెస్ అవ్వడం వల్ల దేని వల్ల సక్సెస్ అయ్యారు? కొందరు ఫెయిల్ అవ్వడం వల్ల దేని వల్ల ఫెయిల్ అయ్యారు? అందరిని ఇంటర్వ్యూ చేసి, అందరిని స్టడీ చేస్తే అర్థమైందంటే 25,000 మందికి అందరికి కలలున్నాయి. 25,000 మందికి అందరికి కలని సహకారం చేసుకోవాలంటే ఏం చేయాలో ప్లాన్ కూడా తెలుసు. బట్ కొందరు మాత్రమే ఆ ప్లాన్‌ని ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లో పెట్టడానికి డిసైడ్ అయ్యారు కాబట్టి, కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. ఇంకా చాలా మంది ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి ప్లాన్ లేదని కాదు, వాళ్ళకి ఏం చేయాలో తెలవదని కాదు. లెగసీ పని చేయడం కష్టమైపోయింది. దట్ లేజినెస్ మన లోపట ఉండే లేజినెస్సే మన కలల్ని, మన ప్లాన్స్‌ని నాశనం చేస్తదనమాట. కాబట్టి ఫ్రెండ్స్ మనం ఫస్ట్ థింగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం మన లైఫ్‌లో ఏదైనా అవాయిడ్ చేయాలంటే అది ప్రోక్రాస్టినేషన్ అండ్ లేజినెస్. ప్రోక్రాస్టినేషన్ అంటే ఏంటి? వాయిదాలేయడం. రైట్? ప్రతి ఒక్కరు జిమ్ పోవాలని ఉంటది. మండే నుంచి పోతా, న్యూ ఇయర్ ఫస్ట్ నుంచి పోతా, నెక్స్ట్ మంత్ నుంచి పోతా. ట్రై టు అండర్‌స్టాండ్. జిమ్‌కెళ్తే నువ్వు జిమ్‌కి పోయి వెయిట్లు కొడితే, నువ్వు జిమ్‌కి పోయి రన్నింగ్ చేస్తే 100% నీ హెల్త్ ఇంప్రూవ్ అయిద్ది. ఒక 99% హెల్త్ ఇంప్రూవ్ అయితది. 1% హెల్త్ ఖరాబ్ అయితదని ఏమైనా ఉంటదా? లేదు. 100% ఇఫ్ యూ వర్క్ ఔట్ యువర్ హెల్త్ విల్ బి బెటర్. బట్ ఎంతమంది పోతారు? అందరికుంటది జిమ్ జేయాలని. బట్ ఎంతమంది లెగిసి బెడ్ మీద నుంచి లేసి జిమ్‌కి పోయి జిమ్ చేస్తారు? చెప్పండి. ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ డూ థట్. సో ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ద లైఫ్ దట్ యూ ఆర్ లివింగ్ ఈస్ బేస్డ్ ఆన్ ద డెసిషన్స్ దట్ యూ మేడ్ ఇన్ యువర్ లైఫ్. రైట్? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 2 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. దిస్ విల్ బ్లో యువర్ మైండ్. ఓన్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్‌ఫుల్ పీపుల్ దగ్గర పోండి. సక్సెస్‌ఫుల్ పీపుల్ దగ్గర పోయి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ యువర్ సక్సెస్ అంటే వాళ్ళేమంటారు? ఎట్ ద రైట్ టైమ్ ఐ టుక్ ద రైట్ డెసిషన్స్ అంటారు. వాళ్ళ ప్లాన్ గురించి చెప్పరు. వాళ్ళ కలల గురించి చెప్పరు. దే డోంట్ డిస్క్లోజ్ ఎనీథింగ్. ఆల్ దే సే ఈస్ వాట్? ఎట్ ద రైట్ టైమ్ ఐ టుక్ ద రైట్ డెసిషన్. బట్ మనకు కూడా ఎన్నో సార్లు మన లైఫ్‌లో రైట్ టైమ్స్ వస్తాయి. బట్ మనం దాన్ని గమనించకుండా రైట్ టైమ్‌లో డెసిషన్ తీసుకోకుండా నా పరిస్థితి బాలేదు. నాకు అదృష్టం కలిసి రాలేదు. వాళ్ళకి అదృష్టం కలిసొచ్చింది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ లక్. ఇట్ ఈస్ అబౌట్ ద టైమ్ అండ్ ద డెసిషన్స్ దట్ యూ మేక్ అని ఇక్కడ మనకు నెపోలియన్ హిల్ చెప్తారు. కాబట్టి ఫ్రెండ్స్ మనం కూడా డిసైడ్ కావాలి. ఈ రోజు నుంచి మనకెన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఎన్ని గోల్స్ ఉన్నాయి కాదు. నిజంగా ఆ గోల్స్ కోసం మనం కష్టపడడానికి రెడీగున్నామా? లేదా? మనం ఆ గోల్స్‌ని సాధించడానికి మనం మన లేజినెస్‌ని, మన ప్రోక్రాస్టినేషన్‌ని పక్కబెట్టడానికి రెడీగున్నామా? లేదా? అని మనకు మనం వేసుకోవాల్సిన క్వెషన్ ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. రైట్? ఓన్లీ సక్సెస్‌ఫుల్ పీపులే అడ్మిట్ చేసుకుంటారు. దే ఆర్ సెల్ఫ్ మేడ్ అని. బట్ ట్రై టు అండర్‌స్టాండ్. అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్ ఆల్సో సెల్ఫ్ మేడ్. చాలా తక్కువ మందికి అర్థమైతది ఈ పాయింట్. ఈ పాయింట్ ఇప్పుడు చెప్పిన పాయింట్ చాలా తక్కువ మందికి మాత్రమే అర్థమైతది. సక్సెస్‌ఫుల్ పీపుల్ ఏం చెప్తారు? ఐ యామ్ సెల్ఫ్ మేడ్ అంటారు. బట్ అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్ ఆల్సో సెల్ఫ్ మేడ్ బేస్డ్ ఆఫ్ దేర్ డెసిషన్స్. కొన్ని డెసిషన్స్ తీసుకోవడం వల్ల కొందరు సక్సెస్ అయితారు. కొన్ని డెసిషన్స్ తీసుకోకపోవడం వల్ల కొందరు ఫెయిల్ అయితారు. ఇది కూడా వాళ్ళు సెల్ఫ్ మేడే గదా! వాళ్ళు సొంతంగా నిర్ణయించుకుంది గదా! బట్ వాళ్ళేం చేస్తారు? దే బ్లేమ్ ఆన్ అదర్ పీపుల్. దే బ్లేమ్ ఆన్ దేర్ ఫైనాన్షియల్ కండిషన్స్. దే బ్లేమ్ ఆన్ దేర్ హెల్త్ కండిషన్స్. రైట్? బట్ దట్ ఇస్ నాట్ ద ట్రూ ఫ్రెండ్స్. ఇఫ్ యూ ఫెయిల్ దట్ ఈస్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆఫ్ యువర్ డెసిషన్స్ దట్ యూ మేక్. ఎవరి మీద బ్లేమ్ ఏసి ఎస్కేప్ అవ్వడం గాదు. సో, అవర్ సక్సెస్ అండ్ అవర్ ఫెయిల్యూర్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆఫ్ అవర్ డెసిషన్స్ దట్ వి మేక్ ఎట్ ద రైట్ టైమ్. ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. వెరీ, వెరీ రిక్వైర్డ్. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. సో, అందుకనే నెపోలియన్ హిల్ ఇక్కడ చాలా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాడు. ఏం మెన్షన్ చేస్తున్నాడంటే సక్సెస్‌ఫుల్ పీపుల్‌కి, ఫెయిల్డ్ పీపుల్‌కి డిఫరెన్స్ ఏందంట అంటే సక్సెస్ పీపుల్ ఇమ్మీడియేట్‌గా డెసిషన్స్ తీసుకొని ఆ డెసిషన్స్‌ని చేస్తూ మధ్యలో కరెక్షన్ చేస్తారంట. అన్‌సక్సెస్‌ఫుల్ పీపుల్ ఏం చేస్తారంటే, ముందే అన్నీ ఆలోచించి డెసిషన్ తీసుకొని ఏం చేయకుండా ఖాళీగా కూర్చుంటారంట. మిస్టేక్స్ చేయాలి. అది చేస్తూ కరెక్ట్ చేసుకుంటూ ఎళ్ళాలి. ముందు నుంచే నేను అన్ని కరెక్ట్ చేసుకుంటూ పోతా అంటే మాత్రం కుదరదు అని ఇక్కడ మనకు నేపథ్యం చెప్తారు. ప్రతి మనిషి అక్కడే అయిపోతాడు. ప్రతి మనిషి అక్కడే అయిపోతాడు. ఆయన తీసుకునే డెసిషన్స్‌లో వెళ్తున్న కొద్దీ ఆ డెసిషన్స్‌ని చేంజ్ చేయాలి. ముందే నేను ప్రాపర్ ప్లాన్ చేసుకొని పోతా అంటే ఆ ప్రాపర్ ప్లాన్ తయారు కాదు. నువ్వు పోవు. ట్రై టు అండర్‌స్టాండ్. అక్కడే అందరూ లాక్ అయిపోతారు. అసలు ఈ మెయిన్ ప్రాబ్లమ్ ఎందుకొచ్చింది మనకి? ఈ డెసిషన్ తీసుకోవడానికి మనం ఎందుకు రెడీగా లేము? మనం ప్రాపర్‌గా మన గురించి మనం కరెక్ట్‌గా డెసిషన్స్ ఎందుకు తీసుకోవట్లేమంటే, మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో చిన్నప్పుడు ఒక పిల్లగాడు వాడు సొంతంగా ఒక ఎస్సే రాస్తే టీచర్ కొడతారు. టీచర్‌కి నచ్చినట్టు ఎస్సే రాస్తే టీచర్ మార్క్స్ ఏస్తది. వాడికి నచ్చినట్టు ఎస్సే రాస్తే టీచర్ మార్క్స్ ఎయదు. సో, అప్పుడు వాని మైండ్‌లో ఏం పడిపోతది? ఓహో! నేను నాకు నచ్చినట్టు చేయొద్దు. నేను నాకు నచ్చిన డెసిషన్ తీసుకోవద్దు. నేను నా టీచర్స్‌కి నచ్చినట్టు డెసిషన్ తీసుకోవాలి. నేను నా పేరెంట్స్‌కి నచ్చిన డెసిషన్ తీసుకోవాలి అని వాడి మైండ్‌లో వాడికి చిన్నప్పుడే ప్రోగ్రామ్ అయితది. కాబట్టి అప్పుడు వాడు ఎలా తీసుకుంటాడు డెసిషన్స్ సెల్ఫ్‌గా? తీసుకోలేడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి టీచర్‌కి నచ్చినట్టు, సార్‌లకు నచ్చినట్టు, పేరెంట్స్‌కి నచ్చినట్టు డెసిషన్ తీసుకోవడం అలవాటై వాడు సొంత డెసిషన్ తీసుకోవడం మర్చిపోతాడు. అదే మనకి పెద్ద ప్రాబ్లమ్ అని ఇక్కడ నెపోలియన్ చెప్తాడు. పిల్లలకి వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకోవడం నేర్పిస్తే వాళ్ళ డెసిషన్ మేకింగ్ స్కిల్ ఇంప్రూవ్ అయితది. ఎప్పుడైతే వాళ్ళ డెసిషన్ మేకింగ్ స్కిల్ ఇంప్రూవ్ అయితదో వాళ్ళ లోపల ప్రోక్రాస్టినేషన్, లేజినెస్ పోతదని మనకు నెపోలియన్ హిల్ చెప్తాడు. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్.
చిన్నప్పటి నుంచి మనం ఏ స్కూల్‌లో చదివినాం, ఎక్కడ చదివినాం డజంట్ మ్యాటర్. ఇప్పుడు మనం రైట్ టైమ్‌లో ఉన్నాం గదా! ఇప్పుడు మనకి కరెక్ట్‌గా మన గోల్ ఏంది, మన డిజైర్ ఏందో తెలిసింది గదా! మనకొక ప్రాపర్ ప్లాన్ తయారు చేసుకున్నాం గదా! ఆర్గనైజ్డ్ ప్లానింగ్. నెక్స్ట్ స్టెప్ ఈస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలంటే నీ డెసిషన్ అనేది చాలా డెఫినెట్‌గా చాలా స్ట్రాంగ్‌గా, సాలిడ్‌గా ఉండాలి. ఎప్పుడైతే నీ డెసిషన్ సాలిడ్‌గా ఉంటదో, అప్పుడు నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పర్ఫెక్ట్‌గా నడుస్తది. ఈ ప్లాన్ వరకు నీకు ఎవరైనా హెల్ప్ జేయొచ్చు. నువ్వు ఎవరి హెల్ప్ అయినా తీసుకోవచ్చు. బట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌లో మాత్రం నీకు ఎవడు హెల్ప్ జేయడు బై. మనకు మనమే పని జేసుకోవాలి. ఇప్పుడు నేను చూడు 300 డేస్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నా. రైట్? నేను ఎవరిని అడగలేదు. నేను చేస్తా. ఎందుకంటే ఎవరినైనా అడిగితే అన్ని రోజులు నువ్వు చేయలేవేమో, ఎందుకు ఇంతగానం కష్టపడుతున్నావు? ఎందుకంటే జనాల ఒపీనియన్ ఏమైతదంటే నా డెసిషన్ డైల్యూట్ అయిపోతది. గమనించండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవ్రీవన్ డూ. మనము ఏదైనా చేయాలనుకున్నప్పుడు వేరే వాళ్ళని అడుగుతాం ఉద్దేశం. వేరే వాళ్ళ ఉద్దేశం అడిగినప్పుడు వాడికి తెలిసిందే వాడు చెప్తాడు కదా! వానికి తెలవనిది ఈడికి ఏం చెప్తాడు? నేను చేసేది ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవ్వడు చేయలేదు 300, డేస్ ఛాలెంజ్. ఐ యామ్ ద ఓన్లీ వన్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్. సో నేను దాని గురించి వేరే వాళ్ళని డెసిషన్ అడిగినా అనుకో, వాళ్ళకేం తెలుసు? వాళ్ళ ఒపీనియన్ ఏమైతది? నా నా డౌట్ నా మీద నాకే డౌట్ వస్తది. అరె! నిజంగానే కదా! నేను చేయగలుగుతానా లేదా అని. అదే నేను ఎవ్వరిని అడగలేదనుకో, నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సాలిడ్‌గా ఉంటది. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. నెవర్ డిస్‌క్లోజ్ యువర్ గోల్స్ టు ద పీపుల్. జనాలకి నీ గోల్స్ నువ్వేం చేయబోతున్నావు అనేది ఎప్పుడు చెప్పొద్దు. చెప్పడం వల్ల ఏమైతదంటే, వాళ్ళకి నీ పైన అసూయ పెరిగి, వాళ్ళ ఒపీనియన్స్‌తోని నిన్ను డిస్ట్రాక్ట్ చేయాలనుకుంటారు. నీ డెసిషన్స్‌ని డైల్యూట్ చేస్తారు. నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవ్వకుండా చేస్తారు. నిన్ను డీమోటివేట్ చేస్తారు. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్, లెస్ థాన్ 1% పీపుల్ సపోర్ట్ యూ. మోర్ థాన్ 99% పీపుల్ ట్రై టు మానిప్యులేట్ యూ, ట్రై టు డిస్టర్బ్ యూ. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. నెవర్ డిస్‌క్లోజ్ యువర్ గోల్స్ టు ద పీపుల్. ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్లాన్ కరెక్ట్‌గా చేసుకోవాలి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలి. ఖతం తపస్సు చేస్తూనే ఉండాలి మనం పొద్దుగాల లేసి. ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరికి మనం ఒపీనియన్స్ అడగాల్సిన అవసరం లేదు. ఎవరికి మనం ఏం చేయబోతున్నామో చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్లాన్ ఉంది. మన గోల్ ఉంది. మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. మనం డెసిషన్ తీసుకున్నాం. దట్స్ ఇట్. ఇక సావైనా బతికైనా గదే అనుకోవాలి. పొద్దుగాల లేసి తపస్సు చేస్తూనే ఉండాలి దాని పైన. అనుకున్న పని పైన తపస్సు చేస్తూనే ఉండాలి. ఏమైనా గాని. దట్ విల్ గివ్ యూ రిజల్ట్స్ అని ఇక్కడ నెపోలియన్ హిల్ చెప్తాడు. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మనము మన సెల్ఫ్ డెసిషన్ తీసుకోవడానికే ఇన్ని కష్టాలు పడుతున్నాం. ఇంత ప్రోక్రాస్టినేషన్ చేస్తున్నాం. ఇంతమంది ఒపీనియన్‌లు తీసుకుంటాం. మహాత్మా గాంధీ తీసుకున్న ఒక డెసిషన్ ఇండియా హిస్టరీ‌నే మార్చింది. అబ్రహం లింకన్ తీసుకున్న ఒక డెసిషన్ అమెరికా హిస్టరీ‌నే మార్చేసింది. చె గెవేరా తీసుకున్న ఒక డెసిషన్ క్యూబా హిస్టరీ‌నే మార్చేసింది. నెల్సన్ మండేలా తీసుకున్న ఒక డెసిషన్ ఆఫ్రికా హిస్టరీ‌నే మార్చేసింది. చూడండి, దేర్ ఆర్ పీపుల్ దే టేక్ డెసిషన్స్. వాళ్ళు తీసుకున్న డెసిషను ఆ దేశాల చరిత్రలే మారిపోతున్నాయి. మనము అట్‌లీస్ట్ మన చరిత్ర మార్చుకోవడానికి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఎందుకింత కష్టపడుతున్నామని మనకు నెపోలియన్ చెప్తున్నాడు. ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెసిషన్. కొందరు తీసుకున్న డెసిషన్స్ ప్రపంచాన్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి. కనీసం మనం మనల్ని ఇంపాక్ట్ చేసుకునే డెసిషన్ కూడా తీసుకోకపోతే ఎట్లా? అట్‌లీస్ట్ మన హెల్త్ ఇంప్రూవ్ కావడం కోసం జిమ్‌కెళ్ళకపోతే ఎట్లా? అట్‌లీస్ట్ మన లైఫ్ ఇంప్రూవ్ కావడం కోసం కొంచెం ఒక ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిజైన్ చేసుకోకపోతే ఎట్లా? దట్ ఈస్ కంప్లీట్‌లీ అవర్ రెస్పాన్సిబుల్ అని మనకు నెపోలియన్ చెప్తుంది ఇక్కడ. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. డెసిషన్ మేకింగ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ వన్ మస్ట్ మాస్టర్. No one will come and help you. You must master it by yourself with your thinking, with your consciousness, with the knowledge you have. ఎవరొచ్చి మనకి డెసిషన్ మేకింగ్ హెల్ప్ చేయరు. ఎందుకంటే నువ్వు సక్సెస్ అయితే అది ఎవనికి అవసరం లేదు. ఎవని లైఫ్‌లో వాడు ఎవరిని బిజీలో అంటాడు. నిన్ను సక్సెస్ చేసే పని ఎవరికెందుకు ఉంటది? ఎవరికి ఉండదు. మనం సక్సెస్ కావాలంటే కంప్లీట్‌గా మనమే రెస్పాన్సిబుల్ తీసుకోవాలి కాబట్టి మనమే కష్టపడాలి. సో వన్స్ అగైన్ ఐ యామ్ రిపీటింగ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ద లైఫ్ దట్ యూ ఆర్ లివింగ్ ఈస్ బేస్డ్ ఆన్ ద డెసిషన్స్ దట్ యూ మేడ్ ఇన్ యువర్ లైఫ్ or make in your life. Try to understand, friends. If your decisions are fucked up, your life will be fucked up. If your decisions are good, definitely your life will be good. It's completely based on your decisions. సో ఈరోజు డెసిషన్ మేకింగ్ అని ఒక వండర్ఫుల్ టాపిక్ డిస్కస్ చేసినాం ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు చాలా నచ్చింది అనుకుంటున్నా. అండ్ నాకు కూడా చాలా నచ్చింది. మీరు ఇంప్రూవ్ అవ్వాలి. యాస్ వెల్ యాస్ నేను కూడా ఇంప్రూవ్ అవ్వాలి. మనందరం కలిసి ఇంప్రూవ్ అవ్వాలి. మనకందరికి ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడానికి స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉన్న డెసిషన్ మనం తీసుకోవాలనేది ఈరోజు మన మెయిన్ గోల్ ఆఫ్ దిస్ లెసన్ అన్నమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ కూడా ఇంప్రూవ్ అయితది. వాళ్ళు కూడా బెటర్ కావాలి కదా! ఎందుకంటే మనకి ఇవన్నీ ఎవరు చెప్పరు ఫ్రెండ్స్. మనకు మనమే ఒకరికొకరం షేర్ చేసుకోవాలి కాబట్టి. యెస్, దట్స్ టుడే ఫర్ యూ గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో.